వర్క్ ఎక్కడి వరకు కంప్లీట్ చేశారండి? అవే ఫేస్‌బుక్ యాడ్స్ చూస్తున్నానండి. ఫేస్‌బుక్ యాడ్స్ చూస్తున్నాను. ఇంటర్వ్యూస్‌కి వాటికి క్వెషన్స్ ఏమైనా స్టార్ట్ చేసారా ఇంకా? అప్పుడు అంతకుముందు అవేంటి ఎస్‌సీఓకి సంబంధించి కొన్ని చదివాను. హ్మ్. స్టార్ట్ చేయలేదండి. తిరుగుడే అవుతుంది యాక్చువల్‌గా ల్యాప్‌టాప్ ఒకటి తెచ్చుకుందామని చూస్తున్నా. హ్మ్. అదే యాక్చువల్లీ ఇవాళ ఎళ్దాం అనుకున్నా గానీ, ఇంక మళ్ళా నిన్న పోయితే మళ్ళీ ఇవాళ అనేసి ఆగాను యాక్చువల్‌గా. సో ల్యాప్‌టాప్ తెచ్చుకుంటే కొంచెం ఈజీగా ఉంటది నాకని చూస్తున్నా. హ్మ్. ఏది బావుంటదండి ల్యాపీలో? మామూలుగా డెల్ ఎక్కువ వాడుతున్నారు. కొంచెం రఫ్‌గా వాడుకోవడానికి అట్లా మంచిగుంటదనేసి. హ్మ్. అదే డెల్‌లోనే థింక్ ప్యాడ్ ఏదో చూసినా. హ్మ్. 14 15 చెప్తున్నారు. ఓహ్! అదే తెచ్చుకుందామని అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇవాళ ఎళ్దామని తెచ్చేసుకుంటే పనయిపోతది. హ్మ్. అట్లనే అనుకున్నా. చూడాలి. ఓకే అండి. ఇప్పుడు కొంచెము ఈరోజు యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలో చూసిన తర్వాత నెక్స్ట్ మనం ఈమెయిల్ మార్కెటింగ్ చూద్దాం. ఓకే అండి. జస్ట్ నార్మల్‌గా మనకి ఈజీనే యూట్యూబ్ క్రియేట్ చేసుకోవడం. పెద్ద స్టెప్స్ కూడా ఏముండవు. ఓకే. మనం జీమెయిల్‌లోకెళ్ళేసి జీమెయిల్ నుంచైనా తీసుకోవచ్చు. లేదంటే యూట్యూబ్‌కెళ్ళి అక్కడి నుంచైనా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఆప్షన్ క్రియేట్ ఎ ఛానల్ అని. ఇక్కడ మనం జస్ట్ ఓపెన్ చేయగానే ఇట్లా మనకి ఛానల్ అనేది వచ్చేస్తది. ఇక ఓకే. ఛానల్ అండ్ మనం ఛానల్ నేమ్ అవి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మన ఛానల్ బ్యానర్స్ అప్‌లోడ్ చేసుకోవాలి. ఈ సైజ్‌లో క్రియేట్ చేసుకొని ఒక బ్యానర్ లాగా. ఓకే. ఈ సైజు సేమ్ లేదు. అందుకని ఇది యాడ్ అవ్వలేదు. అలాగే మనం లోగో మన ఛానల్ నేమ్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చనమాట. శ్రీష డిజిటల్ అని. ఇంకా ఇక్కడొచ్చేసి మన హ్యాండిల్ నేమ్ కూడా మార్చుకోవచ్చు. శ్రీష డిజిటల్ అని. ఇట్లా మనం ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకొని మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఇక్కడ మన ఛానల్ దేనికి రిలేటెడ్ అని చేసి
ఇక్కడ పబ్లిష్ చేస్తాం. ఇకొచ్చేసి ఛానల్ యూఆర్ఎల్ ఇది. మనం యాడ్ లింక్స్ అంటే మనకు దగ్గర ఏమైనా సోషల్ మీడియా లింక్స్ కానీ ఇంకేమన్నా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి వెబ్‌సైట్ గానీ అట్లా యాడ్ చేసుకోవచ్చనమాట. అలాగే మన ఈమెయిల్ అడ్రెస్ ఇక్కడొచ్చేసి మనం లోగో అప్‌లోడ్ చేసుకుంటే వాటర్ మార్క్ లాగా మనకు డిస్‌ప్లే అవుతూ ఉంటదిక్కడ. ఇక్కడొచ్చేసి ఇట్లా లోగో వాటర్ మార్క్ లాగా యాడ్ అవుతుంది. ఇట్లా మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం ఎలాంటి వీడియోస్ అయినా పెట్టొచ్చు కదండీ! అంటే మనం దేని గురించయితే కరెక్ట్‌గా చేసుకున్నామో దాని గురించి పెడితే బెటరనమాట. ఎంతుండాలి టైము? ఏంటండి? వీడియో ఎంతుండాలండి టైము? ఎంతైనా ఉండొచ్చు. మన చిన్నదైనా, పెద్దదైనా మామూలుగా మనకు యూట్యూబ్ అంటేనే లాంగ్ వీడియోస్‌కి ఫేమస్ అనమాట. మామూలుగా నార్మల్‌గా యూట్యూబర్స్‌కైతే 8-12 మినిట్స్ లోపల ఉంటే మనకు బెటర్ అనమాట. మంచి రెవెన్యూ రావడానికి అట్లా. జనాలు ఎక్కువ సేపు చూడరు కాబట్టి చిన్న వీడియోస్‌కి ప్రిఫర్ చేయాలి. బట్ షార్ట్స్ అంటే 1 మినిట్ కాడి నుంచి మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఇంకా చిన్నవైనా చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఇక్కడ జస్ట్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మనం లోగో యాడ్ చేసుకుందాం. ఓకే. ఇమేజ్ ఇది ఇక్కడ 8 పిక్సెల్స్ డిఫరెన్స్ వచ్చింది. దాన్ని అడ్జస్ట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకొచ్చేసి ఛానల్‌లోకెళ్తే వ్యూ ఛానల్. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఎప్పుడు క్రియేట్ చేసాం, ఏం చేసాం ఇవన్నీ. ఈ ఛానల్‌లోకి మనము ఇంకా ఇక్కడ డాష్ బోర్డ్‌లోకొస్తే ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని మనం అప్‌లోడ్ వీడియో అని ఇక్కడ ఛానల్ అనలిటిక్స్ కనపడతాయి. ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు, వాచ్ టైమ్ ఎంతుంది, వ్యూస్ ఎన్నొచ్చినియి, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయనమాట. ఇక్కడ కంటెంట్ అంటే మన వీడియోస్ కనిపిస్తాయి. సరే నా ఓల్డ్ ఛానల్ చూపిస్తాను. ఎట్లా కనిపిస్తాయనేసి ఇక్కడ డాష్ బోర్డ్. ఇక్కడొచ్చేసి మనకి ఛానల్ సబ్‌స్క్రైబర్స్, వ్యూస్ అండ్ వాచ్ టైము, సింగిల్ వీడియోకి ఎలా వస్తుంది, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. పబ్లిష్డ్ వీడియోస్ లిస్ట్ ఇక్కడ ఉంటుంది. కామెంట్స్ ఇక్కడ వస్తాయి. అలాగే లేటెస్ట్ పోస్ట్ చేసినవి ఇక్కడ. మన సబ్‌స్క్రైబర్స్ అంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఉంటదో వాళ్ళ లిస్ట్ కనపడుతది. మామూలోళ్ళకి కనిపించవు. ఛానల్ లేకుండా సబ్‌స్క్రైబ్ చేసినోళ్ళకి జస్ట్ కంటెంట్ అనుకోండి. మనం పోస్ట్ చేసిన వీడియోస్ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ పబ్లిష్ అయిందా లేకపోతే ఇంకా ప్రైవేట్, అన్‌పబ్లిష్డ్ ఇవన్నీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ కనిపిస్తాయన్నమాట. ఇక్కడ మనం ఏ రోజు పబ్లిష్ చేసామో డేట్ వస్తుంది. ఇక్కడ వ్యూస్ వస్తాయి. ఇక్కడ కామెంట్స్ వస్తాయి. ఇక్కడ ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది డిస్‌లైక్ చేశారు ఇవన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. తర్వాత అనలిటిక్స్. ఈ అనలిటిక్స్‌లో మనకి కంప్లీట్‌గా మన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఎన్నొచ్చినాయి వ్యూస్. అంటే ఇక్కడ లాస్ట్ 28 డేస్‌లో అనమాట. ఎన్ని వ్యూస్ వచ్చినాయి, వాచ్ టైమ్ ఎంతొచ్చింది, సబ్‌స్క్రైబర్స్ ఎంతున్నారు చూపిస్తది. అంటే కస్టమ్ లైఫ్ టైమ్ చూసామనుకోండి స్టార్టింగ్ నుంచి వస్తది. స్టార్టింగ్ నుంచి వచ్చేసి 6700 వ్యూస్ ఉన్నాయి. వాచ్ టైము 234.70 ఆర్ సంథింగ్ చేంజ్ వాచ్ టైమ్ అవర్స్ ఉన్నాయి. స సబ్‌స్క్రైబర్స్ ఇక్కడొచ్చేసి సబ్‌స్క్రైబర్ ఎక్కువున్నారు. ఇక్కడ తక్కువున్నారంటే ఇక్కడ అప్‌డేట్ అవ్వలేదింకా.
ఇక్కడొచ్చేసి మనకి వ్యూస్ చూసినవి అంతా ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తుందనమాట. ఇక్కడొచ్చేసి లైవ్ కౌంట్. మనం ఎంతమంది చూస్తున్నారు, ఎంతమందున్నారనేసి. వాచ్ అవర్స్ లాస్ట్ 48 అవర్స్‌లో 17 మెంబర్స్ వాచ్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి కామెంట్స్. ఏం కామెంట్స్ ఉన్నాయి మనం అప్రూవల్ ఇచ్చినయా, అప్రూవల్ ఇవ్వనయ్యా ఇక్కడ చూసుకోవచ్చనమాట. పబ్లిష్ అయినయి, పబ్లిష్ కానియి, వ్యూ పోస్టు. ఇట్లా మనం ఇక్కడ కామెంట్స్ ఏ వీడియోకి ఏ కామెంట్ వచ్చిందో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ సబ్‌టైటిల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే మనము యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఆటోమేటిక్‌గా సబ్‌టైటిల్స్ వస్తున్నాయి. మనకేం అవసరం లేదు. ఏదైనా కాపీరైట్ స్ట్రైక్స్ పడితే ఇక్కడ వస్తదనమాట. ఎవరైనా కాపీరైట్ స్ట్రైక్ వేరే వాళ్ళ కంటెంట్ మనం యూజ్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కంటెంట్ వాళ్ళు స్ట్రైక్ ఏస్తే మనకి స్ట్రైక్స్ వస్తాయి. 3 స్ట్రైక్స్ అలా పడితే మనకింకా అంటే 1 స్ట్రైక్ పడితే ఆ వీడియోకి ఎలిజిబుల్ ఉండదు. అట్లా ఒక 3 స్ట్రైక్స్ పడితే ఛానెల్ తీసేస్తారు. అట్లా కాపీరైట్ స్ట్రైక్ రాకూడదు. అండ్ ఎర్నింగ్స్ మనకి మానిటైజేషన్ అయిన తర్వాత ఎర్నింగ్స్ వస్తాయి. బట్ ఇక్కడొచ్చేసి మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. అండ్ 4000 వాచింగ్ అవర్స్ రావాలి. బట్ మనకొచ్చేసి 119 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లస్ వాచ్ అవర్స్ 223 ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ ఇంకా రాదు. అలాగే షార్ట్ వ్యూస్ ఎన్ని రావాలంటే అంటే వాచ్ అవర్స్ కాదు షార్ట్ వ్యూస్ 10 మిలియన్ వ్యూస్ రావాలి. మనకి షార్ట్స్ ఎక్కువ పెట్టలేదు కాబట్టి మనకు పెద్దగా లేవు. షార్ట్స్ అంటే ఈజీగా వస్తాయి వ్యూస్ లాంగ్ వీడియోస్ కన్నా కూడా. అందుకని షార్ట్స్‌కి 10 మిలియన్ వ్యూస్ కట్ ఆఫ్ పెట్టారు. అప్పుడు మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతది. ఇక్కడ ఎక్స్‌టర్నల్ లింక్స్, కార్డ్స్ మనం ఏమన్నా పెట్టుకోవాలంటే మన కాపీరైట్ మ్యాచింగ్ టూల్స్ మన కంటెంట్ ఎవరైనా యూజ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి కాపీరైటింగ్ మ్యాచింగ్ టూల్ యాక్టివ్ చేసుకోవాలి. ఓకే. అప్పుడు డీటెయిల్స్ అన్నీ మనకొస్తాయి. మనం దీంట్లో కూడా కొన్ని ఆప్షన్స్ పెట్టాడు. మనకి ఎలిజిబుల్ అయితే ఎర్న్ యాడ్స్ అండ్ యూట్యూబ్ ప్రీమియంలో కూడా యాడ్స్ ఎర్న్ చేసుకోవచ్చని ఇట్లా ఇచ్చాడనమాట. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఎర్న్ ఆన్ యూట్యూబ్ అనేసి లైక్ స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ అని మెంబర్‌షిప్ తీసుకున్నోళ్ళకి అండ్ ఆహ్, సూపర్ అంటే స్ట్రెంత్ అంటే ఇదేదో సూపర్ అని ఒకటి, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ ఇట్లా ఇవి ఇచ్చాడు. వీటి నుంచి కూడా ఎర్న్ చేసుకోవచ్చని. ఇక్కడొచ్చేసి మనకేదైనా ప్రొడక్ట్స్ ఉంటే షాపింగ్ ప్రొడక్ట్స్ ఆన్‌లైన్ స్టోర్ ఉండాలి. దాన్ని దీనికి కనెక్ట్ చేస్తే మనకొస్తది. ఇది ప్రస్తుతానికి మనకి ఇంకా ఆప్షన్ ఇవ్వలేదనుకుంట ఇక్కడ. ఇంకా అట్లా మనం ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్ కూడా సేల్ చేసుకోవచ్చనమాట. ఏమన్నా ప్రొడక్ట్స్ ఉంటే. ఇక్కడొచ్చేసి ఆడియో లైబ్రరీ ఉంటది. ఈ ఆడియో లైబ్రరీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మన వీడియోస్‌కి ఏదైనా మ్యూజిక్ కావాలంటే. అట్లా ఫ్రీ మ్యూజిక్ కావాలంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మనం వేరే వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేస్తే వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్ ఏసే ఛాన్స్ ఉంటది కాబట్టి ఫ్రీ మ్యూజిక్ ఉంటది. లేదా క్రియేటివ్ కామన్ ఆప్షన్ ఉన్నవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు కాపీరైట్ స్ట్రైక్ అనేది రాకుండా ఉంటది. క్రియేటివ్ కామన్ అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ జనరల్ సెట్టింగ్స్. మన కరెన్సీ ఏంటి అంటే మనది ఇండియన్ కరెన్సీ. హ్మ్. అండ్ ఛానల్ ఇండియా మనకి కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలి. ఆ కీవర్డ్స్‌ని బేస్ చేసుకొని ఛానల్ ఎవరైనా ఈ కీవర్డ్స్ టైప్ చేస్తే మన ఛానల్ వాళ్ళకి చూపిస్తది. కాబట్టి కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలి. అప్‌లోడ్ డిఫాల్ట్‌గా మనం ఇచ్చేస్తే మనము ఏ టైటిల్‌కి డిస్క్రిప్షన్ యాడ్ చేయకుండానే ఆటోమేటిక్‌గా ఈ డిస్క్రిప్షన్ అనేది అప్‌డేట్ అయిపోతది. ఇట్లా మనం ఆహ్, మనకి కావాల్సిన డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అన్నీ ఇవ్వచ్చు. ఇది పబ్లికా, ప్రైవేటా అంటే పబ్లికే ఇదేం సెలెక్ట్ చేసుకోకపోయినా కూడా పర్లేదు. విజిబిలిటీ ఎవరికి విజిబిలిటీ అని.
ఈ ట్యాగ్స్ కూడా మనం ప్రాపర్‌గా ఇవ్వాలి. ఈ ట్యాగ్స్ కూడా మనకి బాగా హెల్ప్ చేస్తాయి. ఎవరైనా ఈ ట్యాగ్స్ క్లిక్ చేసినా కూడా ఈ ట్యాగ్స్ త్రూ మన ఛానల్ అనేది పబ్లిష్ అవుతది. తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అప్‌లోడ్ డిఫాల్ట్స్ పర్మిషన్స్. ఇక్కడ ఇంకా ఈ ఛానెల్‌లో నేనే కాకుండా ఇంకెవరికన్నా పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు కూడా ఇందులో కంటెంట్ అప్‌లోడ్ చేయొచ్చంటే ఇక్కడ ఇన్వైట్ చేయొచ్చనమాట. మనం మేనేజరా, ఎడిటరా, ఆహ్, ఎడిటర్ లిమిట్, సబ్ ఎడిటర్, వ్యూవరు ఇట్లా ఆప్షన్స్ ఇవ్వచ్చనమాట వేరే వాళ్ళకి కూడా. ఇప్పుడు ఈ ఛానెల్ ఎవరన్నా కావాలి అంటే వాళ్ళకివ్వడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కమ్యూనిటీ మోడర్నైజేషన్ అంటే ఇక్కడొచ్చేసి కామెంట్స్ అన్నమాట. మనం ఆన్ చేస్తే మనకొస్తాయి. ఆఫ్ చేస్తే మనకి కామెంట్స్ రావు. మోడర్నైజేషన్ బేసిక్, స్ట్రిక్ట్ ఇట్లా నన్ అంటే అన్ని కామెంట్స్ డిస్‌ప్లే అయిపోతాయి. బేసిక్ అనుకుంటే మనం దేనికైతే ఆప్షన్ మనం ఓకే అంటామో, పబ్లిష్ చేస్తామో అవే అవుతాయన్నమాట. అట్లా మనము కావాల్సినట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి స్ట్రిక్ట్ అని పెడితే మా అన్నీ హోల్డ్ అవుతాయి. మనకి ఇన్‌అప్రాప్రియేట్ ఉన్నయి మనకి కనిపించవంట. హోల్డ్ ఆల్ అంటే అసలు కామెంట్సే రావు. ఇట్లా మోడరేషన్ అంటే నన్ను బేసిక్ మనకు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మన ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని ఉంటది. ఇక్కడొచ్చేసి క్రియేటర్ డెమోగ్రాఫిక్స్. ఇది మనకేం ఎలిజిబుల్ ఉండదు. అండ్ అగ్రీమెంట్. ఇక్కడ మనకి ఇంకా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అండ్ కేటగిరీ మనం ఏ కేటగిరీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషను, బ్లాగ్స్ అయితే బ్లాగ్స్ లేకపోతే క్లోత్స్ రిలేటెడ్ ఇక్కడ మనకి కావాల్సిన సెక్షన్స్ ఉంటాయి. ఒకవేళ మనకి ఎగ్జాక్ట్ లేకపోతే దానికి రిలేటెడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్ లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు. తెలుగు అని సెలెక్ట్ చేయకపోతే ఏంటంటే మన వీడియో ఎవరికి చూపించాలో దీనికి తెలీదు. తెలుగు అంటే తెలుగు పీపుల్స్‌కి ప్రిఫర్ చేస్తదనమాట చూపించడానికి. క్యాప్షన్స్ సర్టిఫికేషన్ ఇది పెట్టకపోయినా పర్లేదు. వన్నే సెలెక్ట్ చేసుకుంటా అండి లాంగ్వేజ్? ఆ? వన్నే ఉంటది అంతేనా? తెలుగు అని అంతేనా? ఇంకా ఎవరైనా చూడొచ్చా? మనం మనం ఎందులో మనం ఇంగ్లీష్‌లో పెడితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు వీడియోలు కాబట్టి మనం పెట్టే తెలుగు అని సెలెక్ట్ చేసుకున్నాం లాంగ్వేజ్. వీడియో లాంగ్వేజ్ క్యాప్షన్స్ ఎట్లా రావాలి, సర్టిఫికేషన్ ఎట్లా రావాలి ఇందులో ఉన్నాయి. యూఎస్ లాంగ్వేజ్లోకి రావాలా ఇవన్నీ ఇచ్చాడు. ఇవి మనం ఏమంత అవసరం లేదు మామూలుగా. అండ్ టైటిల్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. టైటిల్ డిస్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్లో రావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి మన ఇంట్రెస్ట్ ఇంకా చేయాలంటే చేయొచ్చు, లేకపోతే అవే చేయొచ్చు. కమెంట్స్ ఆన్ ఆఫ్. ఇంకో షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట. ఇక్కడ అడ్వాన్స్డ్ లెవెల్ సెట్టింగ్స్. ఇట్లా మనం సెట్టింగ్స్ అన్నీ సెట్ చేసుకుంటాం. జస్ట్ ఒక ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మనం కొత్తగా వస్తుంది కదా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవడం. ఇంక తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి వీడియో, ఒకవేళ ఆ షార్ట్ అప్లోడ్ చేయాలన్నా కూడా డెస్క్టాప్ నుంచి సేమ్. బట్ 1 మినిట్కి బిలో ఉంటేనేమో అది షార్ట్లోకి తీసుకుంటుంది. 1 మినిట్ కన్నా అబోవ్ ఉంటేనేమో అది వీడియోలోకి తీసుకుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఏదో ఒక వీడియో యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ వచ్చేసి మనం టైటిల్, ఇంకా డిస్క్రిప్షను, అండ్ డిస్క్రిప్షన్లో మనం ఎవరినైనా ట్యాగ్ చేయాలంటే ట్యాగ్ చేయొచ్చు. ఇట్లా ఇది మన ఓల్డ్ ఛానల్. ఈ ఛానల్కి ఇక్కడ మనం డిస్క్రిప్షన్ రాయొచ్చు, ఫోన్ నెంబర్స్ రాయొచ్చు, ప్రీవియస్ వీడియోస్ రాయొచ్చు. ఇవన్నీ కూడా ఇది మళ్ళీ ఏం ప్రాబ్లం అయింది దీనికి.
The video is too long అంట. యూట్యూబ్ ఛానల్ టూ లాంగ్ ఏంది సో 1 అవర్ వీడియోస్ మన రోజు అప్లోడ్ చేస్తుంటే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వచ్చు. హ్యాష్ ట్యాగ్స్ తోటి మనకి దేనికి రిలేటెడ్ ఉన్నాయి అవి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇలా ఇక్కడ వచ్చేసి మనము ఇది అప్లోడ్ చేయాలంటే దీన్ని వెరిఫై చేసుకోవాలి. మన ఫోన్ నెంబర్ ఇచ్చి వెరిఫై చేసుకుంటేనే మనకి థంబ్‌నెయిల్ అనేది అప్లోడ్ అవుతుంది. లేకపోతే అవ్వదు. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి యాక్టివ్ చేసుకుంటే అవుతది. ఇక్కడికొచ్చి ప్లే లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ప్లే లిస్ట్ అంటే న్యూ ప్లే లిస్ట్ ఇట్లా మనం ప్లే లిస్ట్ టైటిల్ ఇచ్చి ఇంకా క్రియేట్ అంటే క్రియేట్ అవుతుంది. అక్కడ మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క కేటగిరీ వీడియోస్ ఒక్కొక్క సపరేట్ అన్ని క్లబ్సీ కాకుండా. నెక్స్ట్ ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్ అంటే ఇది మన వీడియో కిడ్స్ కోసం కాదు. అంటే కిడ్స్ కోసమే అయితే దానికి సపరేట్ రూల్స్ ఉంటాయి. అందుకోసమని నాట్ మనది పెద్దవాళ్ళ కోసం కాబట్టి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి మనము సబ్ టైటిల్స్ స్పెషల్గా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్ అనేవి మనం ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ ఉంటే మనం ఎండ్ స్క్రీన్ పెట్టుకుంటాం అనమాట. ఈ స్క్రీన్స్ నుంచి కూడా మనకి వస్తాయి అనమాట. ఎవరన్నా ఈ ఎండ్ స్క్రీన్ చూసినప్పుడు ఇందులో మనం ఇచ్చిన వీడియోస్ చూడాలనిపిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తారు కాబట్టి ఎండ్ స్క్రీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే నెక్స్ట్ మన కంటిన్యూషన్ అనమాట, వర్క్ ఫ్లో అనేది కట్ అవ్వకుండా వాళ్ళు కంటిన్యూగా చూస్తూ ఉంటారు. ఎండ్ స్క్రీన్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకుంటాం. లేదా ఎండ్ కార్డ్స్ వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ ఇది సంథింగ్ కొత్త ఛానల్ అయ్యేసరికి ఇక్కడ కూడా ఏమో ప్రాబ్లం చూపిస్తున్నాడేమో. వీడియో ఇస్ టూ లాంగ్ అని ఇస్తున్నాడు. ఇది రోజు అప్లోడ్ చేసేయే కదా, మనం మన ఓల్డ్ ఛానల్ అప్లోడ్ చేసే వీడియోలే. ఇంకా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూసాం. జస్ట్ ఇంకా అలా అప్లోడ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రియేట్ పోస్ట్ అంటే పోస్ట్లు క్రియేట్ చేసుకోవటం అన్నట్టు ఇమేజెస్. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ పోల్, ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకొని పోల్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. టెక్స్ట్ పోల్, విజ్, వీడియోస్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇది మన వీటి వల్ల మనకేం రాదు కదా పోస్ట్ల వల్ల. వస్తుందండి. పోస్ట్ కూడా మామూలుగా వ్యూవర్స్కి వెళ్తుంది. వీడియో వెళ్ళనోళ్ళకి పోస్ట్ వెళ్ళింది అనుకో క్లిక్ చేస్తారు. ఈ పోల్స్ పెట్టే మనకి ఎక్కువ మంది ఇంటరాక్ట్ అవుతుంటారు. దానికి మన యూట్యూబ్ ఛానల్కి అల్గారిథంకి కావాల్సింది ఏంటంటే ఎక్కువ మంది ఎంగేజ్ అవ్వడమే. మనం ఇంకా ఎలా కావాలంటే అలా ప్లాన్ చేసుకుని ఎక్కువగా పీపుల్స్ మన ఛానల్ మీద ఎంగేజ్ అయ్యేలా చూసుకోవాలి. పోస్టుల నుంచి కూడా బాగానే వస్తుంది ట్రాఫిక్. ఇక్కడ పోస్టులు ఉన్నాయి కదా, ఇక్కడ పోస్టులు పెడితే ఇక్కడ లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, షేర్స్ వస్తాయి. ఇందులో కూడా ట్రాఫిక్ వస్తుంది. ఇక్కడ ఇందులో స్టూడియోలో కనిపిస్తుంది మనకి పోస్ట్ ట్రాఫిక్ ఎంత ఉంది. ఇక్కడ వచ్చేసి పోస్టులు చూడు, 22 ఇంప్రెషన్స్, లైక్స్ అంటే 28 డేస్. టోటల్ లైఫ్ టైంలో ఎంత వచ్చిందో చూడు. మీకు వచ్చిన 4 సబ్స్క్రైబర్ పోస్టుల నుంచి కూడా మనకు 4 సబ్స్క్రైబర్స్ వచ్చారు పోస్టులని చూసి. లైక్స్ వచ్చినాయి, 681 ఇంప్రెషన్స్ వచ్చినాయి.
ఏ పోస్ట్‌లకి లైక్స్ వచ్చినాయి ఇవన్నీ ఇక్కడ చూపిస్తదనమాట. దీని నుంచి కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది. ప్లే లిస్ట్‌లు సెపరేట్‌గా ఇట్లా ప్లే లిస్ట్ కోసం మనం ఒక నేమ్ క్రియేట్ చేసుకొని ప్లే లిస్ట్‌లు క్రియేట్ చేసుకోవాలి. అంటే సెపరేట్‌గా దేని దానికే ఉంటాయన్నమాట. క్లమ్సీ కాకుండా ఒక ప్లే లిస్ట్ ఆ గ్రూప్ వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు. ఎవరికన్నా కావాలన్నా కూడా కంటిన్యూషన్ ఉంటదన్నమాట. అదే ప్లే లిస్ట్ క్రియేట్ చేయలేదంటే అక్కడ ఒక వీడియో, అక్కడ ఒక వీడియో ఉంటది. దేని తర్వాత ఏదో తెలీదు. అదే ప్లే లిస్ట్ క్రియేట్ చేస్తే అది మనం ఆర్డర్‌లో క్రియేట్ చేస్తామో అదే ఆర్డర్‌లో డిస్‌ప్లే అవుతది. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది. ఇప్పుడు ట్రైనింగ్ గురించి ఇస్తున్నామనుకోండి ట్రైనింగ్. కన్నడలో ఇస్తుంటే కన్నడ సెపరేట్ ఒక ప్లే లిస్ట్. తెలుగు సెపరేట్ ప్లే లిస్ట్. అండ్ మామూలుగా సర్వీసెస్ ఇస్తున్నామనుకోండి. ఎస్‌ఈఓ సర్వీసెస్ అంటే ఒక ప్లే లిస్ట్. గూగుల్ యాడ్స్ అంటే ఒక ప్లే లిస్ట్ అలా. ఇట్లా మీరు ప్లాన్ చేసుకొని దీన్ని క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్. మనకి ఈ ఈమెయిల్ మార్కెటింగ్ వచ్చేసి మనకి టర్మ్స్ ఏంటి అవన్నీ ఇక్కడున్నాయి. బట్ ఈ ఈమెయిల్ మార్కెటింగ్‌లో చాలా టూల్స్ ఉన్నాయి. అందులో ఒకటి మెయిల్‌చింప్ ఒకటి, బ్రేవో ఒకటి. మెయిల్‌చింప్ అనేది ఓల్డ్ అండ్ బాగా హై ప్రయారిటీ ఉన్న మెయిల్‌చింప్. బట్ అదేంటంటే ఫ్రీగా ప్రాపర్‌గా వర్క్ అవ్వట్లేదు. కాబట్టి ఇంకో టూల్‌లో చూపిస్తాను. అసలు ఈ ఈమెయిల్ మార్కెటింగ్ ఎప్పటి నుంచి ఉందంటే, మనకి ఎప్పుడైతే జీమెయిల్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది. ఈ ఈమెయిల్ మార్కెటింగ్‌ని యూజ్ చేసి అప్పుడు ఈమెయిల్స్ షేర్ చేసేవాళ్ళు. ఫస్ట్‌లో మనకి ఇన్ని అవకాశాలు లేనప్పుడు ఎక్కువ హై ప్రయారిటీ ఉండేది జీమెయిల్. ఈ జీమెయిల్ ఏంటంటే మనకి పర్సనల్‌గా వన్ టు వన్ కాంటాక్ట్ అవ్వడానికి, కమ్యూనికేట్ అవ్వడానికి ఈజీగా ఉంటది. మనము ఒక 100 మందికి బల్క్‌లో ఒకేసారి పంపించినా విత్ నేమ్‌తో ఎళ్తాయి కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళకే అసలు పర్సనల్‌గా వచ్చింది అని ఫీల్ అయ్యేలాగా వాళ్ళు క్రియేట్ చేశారు క్యాంపెయిన్స్ కానీ అన్నీ. ఓకే. ఇక్కడొచ్చేసి హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. అంటే మనకొచ్చే ఈమెయిల్స్ డేటా అనేది ప్రాపర్‌గా ఉండాలి. ఇప్పుడు కామర్స్ సైట్ అనుకోండి డేటా అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఎందుకంటే వాళ్ళు పర్చేజ్ చేయాలంటే వాళ్ళ ఈమెయిల్ ఐడీ, ఫోను నంబర్ ఇచ్చే పర్చేజ్ చేసుకోవాలి. బట్ మనం పర్చేజ్ చేసిన తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ ఏం చేస్తాడంటే ఆయన కార్ట్‌లో పెడతాడు. ఏదో ఒకటో, రెండో కొనుక్కొని మిగతాయి కార్ట్‌లో అలానే వదిలేస్తాడు. మనం ఏం చేస్తామంటే వాళ్ళకి అప్డేట్ చేయాలి. మీరు కార్ట్‌లో ప్రొడక్ట్స్ పెట్టారు, బై చేయలేదు. ఒకసారి అవి బై చేయండి. లేదా అవి క్లో అమౌంట్ లైక్ క్వాంటిటీ అంటే ఒక 5 ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి. ప్రొడక్ట్స్ అయిపోతున్నాయి. లేదంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. లేకపోతే ఆఫర్ ఎండ్ అయిపోతుంది అని హర్రీ అప్ చేయడానికి ఇట్లా వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది బాగా యూజ్ అవుతది. ఒకప్పుడు ఇది ఫేమస్ మార్కెటింగ్. ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. అంటే సర్విస్ బేస్డ్ కంపెనీస్ కూడా కొన్ని అన్నీ యూజ్ చేసేవాళ్ళు కాదు. ఓన్లీ ఈమెయిల్ మార్కెటింగ్ చేయడానికి కూడా జాబ్స్ సెపరేట్‌గా ఉంటాయన్నమాట. ఓన్లీ ఈమెయిల్ మార్కెటింగ్ వచ్చినోళ్ళకి. ఇందులో ఏందంటే ఒక 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో ఆటోమేషన్, ఇంకొకటేమో కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈ కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఏందంటే కామన్‌గా అందరూ చేసేది. అంటే వాళ్ళ దగ్గర డేటా ఉంటది. ఆ డేటాని మనము సెలెక్ట్ చేసుకొని, షెడ్యూల్ చేసుకొని, ఆ టైంకి వాళ్ళందరికీ ఒకసారి మనం సెండ్ చేస్తాం. అదేంటంటే ఒక 1 అవర్, 2 అవర్స్ అలా పడతది. అంటే ఈమెయిల్స్ అన్ని సెగ్రిగేట్ చేసుకోవాలి. అదంతా వర్క్ పెట్టుకునేసరికి అంటే లైక్ టెంప్లెట్స్ డిజైన్ జేసుకోవడము ఇవంతా. అదే ఆటోమేషన్ అనుకోండి. ఎవరైనా ఒక పర్సన్ అంటే మనం ఆటోమేషన్ సెటప్ చేసుకుంటాము. ఒక పర్సన్ మన వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వగానే వెల్కమ్ మెయిల్ ఎళ్ళిపోతది ఆటోమేటిక్‌గా. మనం ఏం సెండ్ చేయము. ఆ వెల్కమ్ మెయిల్ ఎళ్ళిన తర్వాత ఆయన ఏదైనా ప్రొడక్ట్స్ సెర్చ్ చేశారనుకోండి, అది తీసుకున్నారనుకోండి, థాంక్ యూ ఫర్ బయింగ్ అని వెళ్తది. ఇంకా కొత్త ప్రొడక్ట్స్ చూపిస్తది. ఇయి గూడా ఉన్నాయి ట్రై చేస్తారా చూడండని. అట్లా వాళ్ళని మోటివేట్ చేయడానికి, వాళ్ళ బర్త్‌డేస్‌కి విషెస్ పంపించడానికి, ఇట్లా ట్రిగ్గర్స్ అన్నీ యాక్టివేట్ చేసి పెట్టుకుంటారు. అది ఆటోమేషన్ కిందకెళ్తది. ఇది ఏంటంటే ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మనం ఎక్కువగా ప్రొడక్ట్ బేస్డ్ సైట్స్‌కి చూస్తే మనకి శరణం బాబా శరణం శరణం. బాగా యూజ్ అవుతదనమాట. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ ఈ కామర్స్ వాళ్ళకి. సర్వీస్ వాళ్ళకంటే మేజర్‌గా ఎక్కువ అమౌంట్ ఉన్నోళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటారు. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ అందులో ఒక టూల్ బాగా వర్క్ అవుతుంది. దాని మీద మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఆహ్,
లైక్ ఇంకొకటేంటంటే మనం డేటా కలెక్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ ప్రాసెస్‌ని ఫాలో అవ్వచ్చు. అంటే ఏదైనా ఫ్రీ ఈ బుక్ ఇస్తున్నామంటే చాలామంది డౌన్‌లోడ్ చేసుకుంటారు. బాగా యూజ్‌ఫుల్ అండి. అలాగే పీడిఎఫ్స్ డౌన్‌లోడ్స్‌కైనా గానీ, ఏదైనా చెక్ లిస్ట్స్ పెట్టడం గానీ, ఇట్లాంటివి చేయాలి సర్వీసెస్‌కెళ్ళి. ప్రోడక్ట్ అంటే కంపల్సరీగా ఇస్తారు. బట్ సర్వీసెస్ మనం వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకొని కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలి. ఇప్పుడు కార్ట్‌లో ఒక ప్రోడక్ట్ యాడ్ చేసి పెట్టుకున్నారు. కార్ట్ 10 కార్ట్‌లో పెట్టిన తర్వాత వాళ్ళ వెబ్‌సైట్ చూడట్లేదు. ఆ ప్రొడక్ట్స్ గురించి పట్టించుకోవట్లేదంటే, పెట్టిన తర్వాత థర్డ్ డే ఒక మెయిలు, ఫిఫ్త్ డే ఒక మెయిలు, 1 వీక్ తర్వాత ఒక మెయిలు వాళ్ళకి రిమైండ్ చేస్తా ఉండాలన్నమాట. ఇంకో కార్ట్‌లో ప్రొడక్ట్స్ ఉన్నాయి బై చేయండి. కార్ట్‌లో ప్రొడక్ట్స్ ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇంటిమేట్ చేయడానికి అవే ఆటోమేషన్ సెటప్ అండి. ఈ మనకి ఎక్కువ ఏంటంటే పెయిడ్ టూల్సే ఇవన్నీ వర్క్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఆటోమేషన్‌కి డేటా ఎలా వస్తదంటే మనం ఫేస్‌బుక్‌లో యాడ్స్ ఇచ్చామనుకోండి. యాడ్స్ ఈ సీఆర్ఎంలోకి ఇంటిగ్రేట్ చేయాలనమాట. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ప్లస్ ఫేస్‌బుక్ సీఆర్ఎంతో ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లో లీడ్స్ రాగానే వాళ్ళకి డైరెక్ట్ మెయిల్స్ వెళ్ళిపోతాయన్నమాట. అలాగే మనం డేటా ఫస్ట్ టైమ్ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వగానే ఆ డేటా అనేది వచ్చేసి సీఆర్ఎంలో యాడ్ అవుతది. ఆ సీఆర్ఎం నుంచి మెయిల్ మార్కెటింగ్ టూల్‌కొస్తది. అది ఇమ్మీడియేట్‌గా వెల్కమ్ మెయిల్ పంపిస్తది. అట్లా డేటా అనేది మనం వచ్చేటట్లు ప్లాన్ చేయాలి. ఇదంతా దాని గురించి ఎలా ఉంటది. ఇదంతా ఇక్కడుంటుంది. అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ అప్డేటింగ్ ద కన్సిస్టెంట్ మేనేజింగ్ అండ్ సబ్స్క్రైబర్స్. ఇది ఇ మొత్తం మీరు స్టెప్ బై స్టెప్ రీడ్ చేసుకోండి ఒక్కసారి మీకు అర్థమవుతది. ఇక్కడొచ్చేసి మనకేంటంటే, ఈ ఈమెయిల్ మార్కెటింగ్‌లో గూడా మనం ఈమెయిల్స్‌ని సిగ్మెంటేషన్స్ క్రియేట్ చేస్తాం. అంటే డెమోగ్రాఫిక్స్. ఎవరైతే ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారో అన్నెసెసరీ కూడా ఎవ్రీ టైమ్ షాపింగ్ చేసేవాళ్ళు ఉంటారనుకోండి. వాళ్ళని ఒక సిగ్మెంటేషన్. లైక్ బర్త్‌డే డేట్స్ ఈ మంత్‌లో ఉన్నాయనుకోండి. ఈ మంత్‌లో ఉన్న వాళ్ళందరికీ ఒక సిగ్మెంటేషన్. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సిగ్మెంటేషన్స్ ఇవ్వొచ్చనమాట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిగ్మెంటేషన్స్ ఇచ్చినా కూడా కొంతమందికి కామన్‌గా ఉంటాయి. అలాంటప్పుడు 2 కలిపి ఇంటిగ్రేట్ చేస్తారు. ఇట్లా మనము ఈ ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. మామూలుగా మన ఎస్‌ఈఓతో పోల్చుకుంటే. బట్ ఇది సెపరేట్‌గా జాబ్ అనమాట. ఎవరైతే ఈమెయిల్ మార్కెటింగ్ జాబ్‌లో జాయిన్ అయ్యారంటే వాళ్ళకి కంప్లీట్‌గా ఈ ఈమెయిల్ మార్కెటింగ్ తోటే సరిపోతది. ఎందుకంటే ఎవరైనా అన్‌సబ్‌స్క్రైబ్ చేశారనుకోండి, ఆ డేటాని రిమూవ్ చేసుకోవటం, కొత్త డేటా యాడ్ చేసుకోవడం, ప్రాపర్‌గా వర్క్ చేస్తుందో లేదు ఇదంతా ఆహ్, సరిపోతది. ఆటోమేషన్ అయితే ట్రిగ్గర్స్ క్రియేట్ చేసుకోవటము ఇవన్నీ ఉంటాయన్నమాట. అలా డేటా మొత్తాన్ని పార్ట్‌లుగా మనం ఏజ్‌ని బట్టి లైక్ ఇంట్రెస్ట్‌లని బట్టి వాళ్ళ బిహేవియర్‌ని బట్టి సిగ్మెంటేషన్స్ చేసుకోవచ్చు. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్రొడక్ట్స్‌ని బేస్ చేసుకొని సిగ్మెంటేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు. లైక్ అతనికి వేరే సిగ్మెంటేషన్‌లో ఉంది. బట్ ఇందులో వచ్చేసి ఈ ప్రొడక్ట్ తీసుకున్నాడు అనుకుంటే 2 సిగ్మెంట్లు దాంట్లో ఇతన్ని ఇంటిగ్రేట్ చేయడం అనమాట. అట్లా కొంచెము ఇది రియల్ టైమ్‌లో ప్రాసెస్ అనేది కొంచెం టైం తీసుకుంటది. ఇక్కడొచ్చేసి టూల్స్ ఉన్నాయి. మెయిల్ చింపు ఈ సెన్ ఇన్ బ్లూ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ హబ్‌స్పాట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనము ఒక మంచి టూల్ ఒకటే చూద్దాము. మామూలుగా అయితే మెయిల్ చింప్ మన ఇండియాలో ఎక్కువ వాడేది. బట్ అదేంటంటే ఫ్రీ వెర్షన్‌లో వర్క్ అవ్వట్లేదు కాబట్టి మనం ఇది తీసుకుంటున్నాము. స్పోర్ట్. బ్రేవ్ టూల్. ఇంకా చాలా ఆటోమేషన్ టూల్స్ టూల్. ఉన్నాయి. ఇదొక్కటే కాదు. ఇది ఆటోమేషన్ టూలా? ఆ! 2 ఉంటాయి. మాన్యువల్, ఆటోమేషన్. కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ చేయొచ్చు, ఆటోమేషన్ చేయొచ్చు 2. ఓకే. మెయిల్ చింప్‌లో కూడా 2 ఆటోమేషన్ ఉంది. ఇవి ఉన్నాయి. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి ఇవే కాకుండా. ఓకే. ఇది లాగిన్ చేసుకోవచ్చు. కొన్నేంటంటే మనకి ఆహ్, వెబ్ మెయిల్స్ అడుగుతదనమాట. నార్మల్ మెయిల్స్ అనేవి తీసుకోదు. ఇట్లా వస్తది మనకు డాష్‌బోర్డ్. ఈ డాష్‌బోర్డ్ ఇలా వస్తే ఇక్కడ హోమ్ పేజీలో ఇక్కడ క్రియేట్ ఏ క్యాంపెయిన్ అని ఉంది.
క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం డేటా అనేది యాడ్ చేయాలి దీంట్లో. డేటా యాడ్ చేయాలంటే యాడ్ కాంటాక్ట్స్. మనము ఈ డేటా అనేది మనకి ఎక్కడి నుంచి వస్తదంటే వెబ్‌సైట్ వాళ్ళే ఇస్తారు మనకి యాక్చువల్‌గా డేటా. లేదు అంటే మనము ఎథికల్ స్క్రేపింగ్ చేయాలి. అది అంతా డిఫరెంట్ ప్రాసెస్. దానికి టూల్స్ కావాలి. దానికి కూడా పెయిడ్ టూల్స్ కావాలి. ఫ్రీ టూల్స్ అంత ప్రాపర్‌గా వర్క్ అవ్వవు. ఇట్లా స్క్రేపింగ్ చేసిన డేటా బట్ దాని ఎథికల్ స్క్రేపింగ్ ఉండదు. అలా లీగల్‌గా ఉండాలనమాట. అట్లాంటి డేటా గాని మనం యూజ్ చేయాలి. లేదంటే మన వెబ్‌సైట్‌కి వచ్చిన ఓల్డ్ కస్టమర్స్ డేటా అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం వీక్లీ న్యూస్ లెటర్స్ పంపించడం గానీ, ప్రోడక్ట్ అప్డేట్స్ పంపించడము, లేకపోతే కొత్త సర్వీసెస్ ఏదైనా లాంచ్ చేస్తుంటే వాళ్ళకి పంపించడము, ఇవన్నీ కూడా మనం కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా చేస్తాం. ప్రస్తుతానికి మనం ఏంటంటే ఇక్కడ ఒక డేటాను తీసుకుందాం. డేటాను తీసుకోవడానికి మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. మనము ఫైల్స్‌ని అప్‌లోడ్ చేసుకోవచ్చు, కాపీ పేస్ట్ చేయొచ్చు. అనదర్ టూల్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అనదర్ టూల్ అంటే మనము ఇప్పుడు ఫేస్‌బుక్ నుంచి కానీ, లేకపోతే గూగుల్ యాడ్స్ నుంచి కానీ డేటా అనేది ఎక్సెల్ షీట్‌లోకొస్తే ఎక్సెల్ షీట్‌లో నుంచి కూడా ఇక్కడికి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చనమాట. బట్ మనం దీని నుంచి అప్‌లోడ్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ అప్‌లోడ్ చేస్తే ఇక్కడ డేటా అనేది యాడ్ అయింది. ఇప్పుడు యాడ్ అయిన తర్వాత కన్ఫర్మ్ యువర్ లిస్ట్. ఇక్కడ కొన్ని ఈమెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనం ఏది యాడ్ అవ్వాలో అనుకుంటున్నాం. ఫస్ట్ నేమా, లాస్ట్ నేమా, దేన్ని మ్యాచెస్ చేసుకోవాలన్నా మన దగ్గర వేరే ఏం డేటా లేదు కాబట్టి ఈమెయిల్ మ్యాచింగ్, కన్ఫర్మ్ మ్యాపింగ్, ఈమెయిల్ మ్యాపింగ్ అవుతుంది మనకి. ఇక్కడ ఈమెయిల్ అంతా మ్యాపింగ్ అయినాక ఇక్కడ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. లిస్ట్ క్రియేట్ ఎ లిస్ట్. ఇక్కడ వచ్చేసి మనం ఫోల్డర్స్ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నవి యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మనము ఇక యువర్ ఫస్ట్ ఫోల్డర్ అని ఒకటి ఉంది. లేదంటే మార్కెటింగ్ ఆటోమేషన్ అని, కన్వర్షన్ కాంటాక్ట్స్ అని ఉన్నాయి. ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. కాకపోతే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్రియేట్ లిస్ట్. లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మన లిస్ట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాం. తర్వాత కన్ఫర్మ్ ఇంపోర్ట్ డేటా ఇప్పుడు ఇంపోర్ట్ అవుతుంది. ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది. ఇంపోర్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అని 218 న్యూ లీడ్స్ అనేవి మనకి 108 ఏమో నాట్ ఇంపోర్టెడ్ అనమాట. అంటే అవి మెయిల్ ఐడీస్ ప్రాపర్గా లేకపోవచ్చు. మళ్ళీ సేమ్ హోమ్ పేజీకి వచ్చి ఇందాక ఏం చేసాం, మన కాంటాక్ట్స్లో కాంటాక్ట్ యాడ్ చేసాం. ఇక్కడేమో క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి. క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈమెయిల్ క్యాంపెయిన్, ఎస్ఎంఎస్ క్యాంపెయిన్, వాట్సాప్ క్యాంపెయిన్, పుష్ అప్ నోట్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మనం ఈమెయిల్ క్యాంపెయిన్, రిమైనింగ్ అన్నీ కూడా పెయిడ్ టూల్స్ అయితే వర్క్ అవుతున్నాయి. ఫ్రీ టూల్స్ అసలు అవ్వట్లేదు. ఇక్కడ వచ్చేసి క్యాంపెయిన్ నేము, క్రియేట్ ఏ క్యాంపెయిన్. ఇక్కడ వచ్చేసి మన రెసిపియెంట్స్ అంటే మనం ఇప్పుడు
ఏదైతే డేటా యాడ్ చేసామో ఆ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఇక్కడ సెగ్మెంటేషన్స్ దగ్గరకొచ్చి లిస్ట్‌లో కాదు మనం యాడ్ చేసింది యువర్ ఫస్ట్ ఫోల్డర్. ఇప్పుడు మనం యాడ్ చేసిన డేటా డిజిటల్ మార్క్ ఏది ఇప్పుడు వాట్సాప్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ మన కాంటాక్ట్స్ అన్ని వచ్చేస్తాయండి వాట్సాప్ దాంట్లో? ఇందాక మనం యాడ్ చేసిన ఎన్ని వస్తాయి? ఏది నేను యాడ్ చేసింది 11 డిజిటల్ మార్క్ కింద ఉంది చూడండి. ఇందులోకి రాలేదు. మినిట్ దీంట్లోనే ఉంది మళ్ళీ మార్కెటింగ్ కమర్షియల్స్ 9 శ్రీ డిజిటల్ అని ఉంది కదా, శ్రీ డిజిటల్ సెప్టెంబరు. ఈ ఫోల్డర్ ఫస్ట్ ఫోల్డర్ అని ఉంది, ఇక్కడ ఎందుకు రావట్లేదు ఫస్ట్ ఫోల్డర్. అక్కడ సెర్చ్ లో కొట్టి వస్తాయి పైన. ఇట్లా యాడ్ అయినాయి అండ్ సేవ్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ లైన్. ఇక్కడ మనం టైటిల్స్ రాయాలన్నమాట. ప్రాపర్గా హై కన్వర్షన్ వాల్యూ ఉండి టైటిల్స్ యాడ్ చేయాలి. దీనికి మనం చాట్ జీపీటీ యూస్ చేసుకోవచ్చు. లర్న్ ఇట్లా మనం ఇంకా కొంచెము మంచిగా ఆ చాట్ జీపీటీ యూస్ చేసి మనం టైటిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి ప్రివ్యూ టెక్స్ట్ అండ్ సబ్జెక్ట్ లైన్ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఇది సేవ్ చేస్తే బట్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి డిజైనింగ్ అనమాట. ఈ డిజైనింగ్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ డిజైన్ చేసుకుంటాం, లేదంటే మనం కొత్తగా డిజైన్ చేసుకోవాలి. యూజ్ దిస్ టెంప్లెట్ అంటే ఈ టెంప్లెట్ అనేది యూజ్ అవుతుంది. ఒకసారి డిజైన్ చేసి పెట్టుకుంటే అది మనం యూజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం డిజైన్ చేసుకుంటాము. సేవ్ అండ్ మొత్తం సెటప్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇది షెడ్యూల్ చేసుకోవాలా లేకపోతే పోస్ట్ చేయాలి. సెండ్ అవ్వంటే ఇప్పుడు సెండ్ చేస్తే వెళ్ళిపోతాయి. షెడ్యూల్ అంటే మనం తర్వాత షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డేట్ ఏ రోజు కావాలంటే ఆ రోజు, ఏ టైం కావాలంటే ఆ టైం. మనం బెస్ట్ టైం టు పోస్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ ఇన్ ఇండియా
లేకపోతే బెస్ట్ టైమ్ టు పోస్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ ఇన్ యూఎస్. మనం ఏ కంట్రీకి చేస్తుంటే ఆ కంట్రీ టైమ్ జోన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఇండియాకి దానికి ఇది వచ్చేసి ఇండియన్ టైము. బట్ వాళ్ళకి ఏ టైం కన్వీనియంట్ ఉండదు. ఇప్పుడు యూఎస్కి చేయాలంటే మార్నింగ్ 6:30కి ఓపెనింగ్స్ చేస్తారు. బట్ అన్ని కంట్రీస్లో ఆ టైం ఉండదు. అలాంటప్పుడు మనం ఇట్లా 18:30 అట్లా ఇండియన్ టైం సెలెక్ట్ చేసుకుంటే ఆ టైంకి వాళ్ళకి డిస్ప్లే అవుతుంది అనమాట. యూఎస్ వాళ్ళకి అప్పుడు చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు లేదు ప్రజెంట్ సెండ్ అవ్వంటే ఇప్పుడు సెండ్ చేసేయచ్చు అనమాట. సెండ్ అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది, స్లోగా సెండ్ అవుతుంది. ఇట్లా అది కొంచెం స్లోగా సెండ్ అవుతుంది. ఇది ప్రాబ్లం. ఇన్ రివ్యూ ఆ 214 ఉన్నాయి వెళ్తాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి యూఏఈకి చేసినప్పుడు ఇక్కడ వెళ్ళింది. మనం 55 ఈమెయిల్స్ పంపిస్తే 26 ఓపెన్ చేశారు. ఆ 66 క్లిక్స్ వచ్చినాయి. అంటే ఓపెన్ చేసి నా తర్వాత ఒక్కొక్కళ్ళు 2-3 టైమ్స్ ఆ లింక్ని క్లిక్ చేస్తే అట్లా మనకి డబుల్ అవుతుంది అనమాట. ఇట్లా డెలివరీ రేట్ ఎంత ఉంది అండ్ ఓపెనింగ్ రేట్ ఎంత ఉంది, క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది, అంతా మనకి క్యాలిక్యులేట్ చేసి ఈ టూల్ చెప్తుంది. ఈ డీటెయిల్స్ అనేవి మనం ప్రాపర్గా ఉండాలి. ఇది ఫ్రీ వర్షన్లో డైలీ 300 ఈమెయిల్స్ షేర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ ఏ క్యాంపెయిన్ అంటే ఈమెయిల్ క్యాంపెయిన్ వచ్చేసి దాన్ని తీసుకుని ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ టెంప్లెట్స్లోకి వెళ్ళి మనం టెంప్లెట్ కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఈమెయిల్ మార్కెటింగ్ టెంప్లెటా లేకపోతే వాట్సాప్ టెంప్లెట్. వాట్సాప్ మార్కెటింగ్ చేస్తే వాట్సాప్ టెంప్లెట్స్ డిజైన్ చేసుకోవచ్చు. బట్ వాట్సాప్ మార్కెటింగ్ అనేది ఈమెయిల్ మార్కెటింగ్ చేసినంత ఈజీ కాదు. మనము పెయిడ్ వర్షన్ అయితేనే మనకు వర్క్ అవుతుంది. ఫ్రీ వర్షన్ అసలు వర్క్ అవ్వదు. ఇక్కడ మనకి ఈమెయిల్ మార్కెటింగ్ టెంప్లెట్, ఇక్కడ వచ్చేసి మన టెంప్లెట్ లైన్, సబ్జెక్ట్ లైన్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొకటేమో మనం ఓన్గా క్రియేట్ చేసుకునేది ఇది. అవేమో కస్టమ్ డిజైన్స్, అవి అట్లా చేసుకోవచ్చు. లేదంటే దీని నుంచి మనం చేసుకోవచ్చు అనమాట స్టెప్ బై స్టెప్. ఇక్కడ వచ్చేసి బ్లాంక్ ఉంది. ఇక్కడ మనం ఇమేజ్ యాడ్ చేసుకుంటున్నాము. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి యాడ్ చేస్తున్నాము. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. జస్ట్ నేను ఇది ఊరికే చూపిస్తున్నాను. తర్వాత లోగో, ఇది ఏంటిది, ఇప్పుడు మనం ఏదైనా ఇమేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవటము, ఇక్కడ బటన్స్ యాడ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా మనం
స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. లోగో యాడ్ చేసుకోవటం ఇవన్నీ. కంటెంట్ యాడ్ చేయటం, ఇక్కడ ఇమేజెస్, ఇక్కడ ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవటం. ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా హెచ్టిఎంఎల్ కోడ్ ఉంది. ప్రీవియస్ ఏం చేసేవాళ్ళంటే మనకి ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ ప్రాసెస్ లేనప్పుడు హెచ్టిఎంఎల్ కోడ్ డెవలపర్స్ డిజైన్ చేసి ఇచ్చేవాళ్ళు. ఆ కోడ్లో మనం వాళ్ళు ఇచ్చిన కోడ్ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తే మనకి వస్తుంది అనమాట. ఇంకా వచ్చిన దాన్ని మనము ఇంకా డైరెక్ట్గా ఆ కోడ్తో పాటు వర్క్ చేసేవాళ్ళమి. బట్ ఇక్కడైతే మనకు ఆప్షన్ లేదు, డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ ప్రాసెస్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకు టెక్స్ట్, అలైన్మెంట్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, లేఅవుట్స్, స్పేసింగ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా బార్డర్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసుకోవాలి. బట్ ఇది ఏంటంటే మ్యాక్సిమం డెవలపర్సే చేస్తారు. ఒకవేళ ఆప్షన్ లేకపోతే మనం చేయాలి, కానీ లేకపోతే వాళ్ళే చేసిస్తారు ఈ ఇమేజ్. ఇక్కడ వరకు ఇది నార్మల్గా ఇమేజ్ చేసుకోవడం. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది ఆటోమేషన్. ఆటోమేషన్లో ఏంటంటే మనకి అప్గ్రేడ్ చేసుకోవాలి ఎక్కువ, మనకి ఈజీగా అయితే ఉండదు. మామూలు అది కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఇప్పుడు దాకా చేసింది అయితే డైలీ 300 మెయిల్స్ ఫ్రీ. 300 మెయిల్స్. ఇక్కడ వచ్చేసి ఆటోమేషన్కి వచ్చింది కదా. మార్కెట్ యాక్టివిటీస్, అబాండెంట్ కార్ట్ అంటే మనం కార్ట్లో ఎవరైతే ప్రోడక్ట్స్ పెట్టుకొని చేయలేదో వాళ్ళు, వెల్కమ్ మెసేజెస్, ఇవన్నీ కూడా మనం ఆటోమేషన్ చేసుకుంటాం. ప్రోడక్ట్ పర్చేస్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మోస్ట్ పాపులర్. ఇంకా ఆల్ అని అంటే రిమైనింగ్ అన్నీ వస్తాయి. ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ని బట్టి మనం చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ వెల్కమ్ మెసేజ్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆటోమేషన్ సెటప్ అంటే క్రియేట్ ఆటోమేషన్ అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ కాంటాక్ట్స్ యాడ్ టు లిస్ట్, కాంటాక్ట్ వచ్చి ఇక్కడ మనకి యాడ్ అయింది. ఇంకా యాడ్ అవ్వగానే లిస్ట్ మనం ఒక పేజీ, ఇక్కడ ఫోల్డర్ ఉంది కదా, మనం ఏ పేజీది కావాలంటే ఆ పేజీ సెలెక్ట్ చేసుకుంటాం. క్రియేట్ న్యూ కాంటాక్ట్ లిస్ట్. ఆ కాంటాక్ట్ లిస్ట్లోకి న్యూ ఈమెయిల్ రాగానే మనకు ఆటోమేటిక్గా మెయిల్ వెళ్ళిపోతుంది. అయితే మనం ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకున్నాం అనుకోండి. ఇందాక వచ్చేసి మనకి ఇంటిగ్రేట్ విత్ సిఆర్ఎం అనేది చూపించుకున్నాం. థర్డ్ ఆప్షన్ మనం ఫస్ట్ దాంట్లోనేమో ఎక్సెల్ షీట్తో అప్లోడ్ చేసాం. సెకండ్ దాంట్లోనేమో లైక్ కాపీ పేస్ట్. థర్డ్ దాంట్లో కనెక్ట్ విత్ అదర్ టూల్ అనేది అక్కడ నుంచి కనెక్ట్ చేసుకుంటే అక్కడ మనము గూగుల్ షీట్ని కనెక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ షీట్లోకి ఒక మెయిల్ రాగానే ఇక్కడ ఇది యాక్టివ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇది మనం ఒక లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటే యాక్టివ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు మనకి డెలివరీ అవ్వాలి, ఇమీడియట్గానే 2 days తర్వాత అని ఉంది. 2 days అనుకోండి ఇక్కడ. లేకపోతే జీరో పీరియడ్ అంటే పెద్ద టైం ఏం తీసుకోదనమాట. నెక్స్ట్ వన్ మినిట్ యాడ్ అయినా వచ్చిన తర్వాత 1 minute తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి ఏం మెసేజ్ వెళ్ళాలి, ఇక్కడ మెసేజ్, ఇక్కడ మన లోగో, మన మెసేజ్ అంతా ఇక్కడ ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఎడిట్ చేసుకుంటాం. లోగో ఉంది కదా, ఇక్కడ
లోగో యాడ్ చేసుకుని ఇక్కడ వచ్చేసి బ్రాండ్ అండి, ఇదంతా పెయిడ్ వర్షన్లోకి వెళ్తుంది. మళ్ళీ మనం బ్రాండ్ వెరిఫికేషన్కి వీటికి బ్రాండ్ వెరిఫికేషన్ అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం లోగో యాడ్ చేసుకుంటాం. దీనికి ఓకే దాని ఆప్షన్ ఏమి ఉంటుంది, లేకపోతే డైరెక్ట్ మామూలుగా అయితే టెంప్లెట్ అయితే వస్తుంది. ఇక్కడైతే బ్రాండ్కి వెళ్ళాల్సిందే. నెక్స్ట్ సే అని ఫస్ట్ నేమ్ అని ఇచ్చాడు కదా, మన వచ్చే దాంట్లో ఫస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ వస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే వాళ్ళ ఫస్ట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆటోమేషన్ అయిపోయి అంటే పర్సనల్గా టార్గెట్ చేసినట్టు అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని